హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. రెయిన్బోలోని నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా రెయిన్బో అనేది ఆపోజిట్ టు సన్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జామ్లో అడుగుతాడండి ఆర్ఆర్బీలోని. ఇఫ్ సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్, హౌ వేర్ వాజ్ ద రెయిన్బో వాజ్ ఫార్మ్డ్ అనేసి అడుగుతాడు ఇన్ ద మార్నింగ్ సెషన్. అంటే ఇప్పుడు ఏం చెప్తారు, సన్ అనేది ఈస్ట్లోని సన్ రైజ్ అవుతుంది. అలాగే సన్ రైజ్ అయినప్పుడు ఈస్ట్లోనే అయితే ఆపోజిట్లో అంటే ఈస్ట్కి ఇటు వెస్టే కదా, ఇటు ఈస్ట్ ఉంటే ఇటు వెస్ట్ ఉంటుంది, నార్త్ సౌత్ కదా. ఈస్ట్ సైడ్ ఉంటే సన్, వెస్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. ఇన్ ద ఈవినింగ్ సెషన్ రైన్ అనేది పడ్డది, కానీ రెయిన్బో అనేది ఇటు సైడ్ ఫామ్ అయింది అనేసి అంటే సన్ ఈవినింగ్ వచ్చేసరికి ఇటు వచ్చేస్తాడు వెస్ట్. ఆపోజిట్లో అనేసి అంటే ఈస్ట్ సైడ్ ఫామ్ అవుతుంది రెయిన్బో. అది అలా చూసుకోవాలి. సో రెయిన్బో అనేది 2 టైప్స్ ఉంటుందండి. ప్రైమరీ రెయిన్బో, సెకండరీ రెయిన్బో అనేసి 2 ఉంటాయి. ప్రైమరీ రెయిన్బోలోని ఒక ఇంటర్నల్ ఒకటి రిఫ్రాక్షన్, రెండింటిలోనే ఏదైనా రిఫ్రాక్షన్ జరగాలి. రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అనేది 3 ఫామ్ అవుతాయి. ఏంటంటే రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అనేవి 3 ఫామ్ అవుతాయి. ఇందులోని ఎప్పుడైతే లైట్ అనేది 42 degreesలో ఇన్సిడెంట్ అయింది రిఫ్రాక్ట్ చెందుతుంది. రిఫ్రాక్ట్ అయింది ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతుంది. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది డిస్పర్షన్ చెందుతుంది. ఈ డిస్పర్షన్ అనేది 7 కలర్స్ విబ్ గయార్ అనేది ఫామ్ అవుతుంది. అదే సెకండరీ దాంట్లో అనుకోండి, సెకండరీ రెయిన్బోలో అనుకోండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, 2 types ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది రిఫ్రాక్షన్ అండి, రిఫ్రాక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, డిస్పర్షన్. సేమ్ ఇలాగే మళ్ళీ 2 times టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫామ్ అవుతుంది. ఇలాగొచ్చి మళ్ళీ వెళ్ళి అలాగొచ్చి వెబ్ గేయర్ అనేది ఫామ్ అవుతుంది, డిస్పర్షన్. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉండాలంటే లైట్ ఎంటర్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రాడార్ మీడియం. అంటే లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రాడార్ మీడియంకి ఇది అయింది అనుకోండి, అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ అంటే 90 degrees కన్నా ఎక్కువ. 90 degrees కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. సో ఇది అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విబ్ గయార్ అండి. ఇంకా విబ్ గయార్లో చెప్పాలనేసి అంటే మెయిన్ ఇండిగో కలర్ అనేది కనిపించదండి. ఇండిగో కలర్ కూడా కనిపించదు. హైలీ స్కాటర్డ్ ఏంటంటే ఇదేంటంటే రెడ్ కలర్ అనేది ఇది అవుతుంది బాగా. విబ్ గయార్లోనే వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అయినప్పుడు చెప్పాను కదా ఇలాగ అవుతుందని. దీంట్లోని విబ్ గయార్లోని పైకి వెళ్ళేసరికి వెలాసిటీ పెరుగుతుంది, వేవ్ లెంత్ పెరుగుతుంది. కిందకు వచ్చేసరికి డీవియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కిందకి. అంటే విబ్ గయార్లోని పైకి వెళ్ళే